మెడికల్ కళాశాల పీ విషయంలో గబక్కన ఆవేశంలోనైనా నిజం చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బెడ్లన్నీ పబ్లిక్‌కి ఫ్రీనే గదా! గవర్నమెంట్ మెడికల్ కళాశాలకు అనుబంధంగా మెడికల్ ఆసుపత్రి ఉంటది. ఆ ఆసుపత్రిలో బెడ్లన్నీ ఫ్రీనే గదా! అదే ఈ మెడికల్ కళాశాలలో పీపీపీ కింద ఉండే మెడికల్ కళాశాలల్లో ఆసుపత్రిలో 70% బెడ్లు ఫ్రీ. ఓపీ డయాగ్నోస్టిక్స్ మందులు ఉచితమే. ఇది తాజాగా మంత్రి పార్థసారథి గారు చెప్పుకొచ్చింది. ప్రభుత్వ సంక్షేమం మీద 75% మంది సంతృప్తి. ఇదివరకు 99.9% కూడా సంతృప్తి ఉంది పాపం. ఇప్పుడు ఈ నివేదికలు అదేది ఐవీఆర్ఎస్ కాల్స్ అంటే నవ్వుకోవాలి ఇది. అట్లాంటివే జరుగుతూ ఉంటుంటది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈవెన్ అట్లాంటి వాటిట్లో కూడా 75% ఏది 18 నెలలకే అంటే 25% మంది అసంతృప్తి అంటే ఎందుకో చెక్ చేసుకోవాలి. మెయిన్ పాయింట్ ఏంటి, పీపీపీ ఆసుపత్రిలో 70% బెడ్లు ఫ్రీ. అంటే మిగతా 30% ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నట్టే కదా, అమ్ముకుంటున్నట్టే కదా, అక్కడ అనుమతి ఇచ్చినట్టే కదా. రెండవది అదే గవర్నమెంట్ కాలేజీలో అయితే అట్టుంటదా, మొత్తం ఫ్రీనే కదా. ఇంకోటి ఓపీ ఫ్రీ. ఇప్పుడున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఓపీ ఫ్రీనే. డయాగ్నోస్టిక్స్ ఫ్రీ. డయాగ్నోస్టిక్స్ మందులు ఉచితంగానే ఇస్తాం అన్నటువంటిది. కాబట్టి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే తప్పేంటి అన్నటువంటి వాదన తెర మీదకి తెస్తున్నారు.